వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ లీడర్. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయననే ట్రెండింగ్ లో ఉంటారు. ఆయన ఒక వ్యక్తి కాదు, నేను ఒక మిషన్, కష్టపడ్డా పైకి వచ్చిన అంటూ సందర్భం ఏదైనా ఈ మాట చెప్పాల్సిందే. ఈ పాటికే ఆ లీడర్ ఎవరో మీకు అర్థమై ఉంటుంది. మల్లారెడ్డి. ఈ పేరు చెప్తే చాలు గులాబీ సైన్యం ఉరకలేస్తోంది. అలాంటి కారు పార్టీ లీడర్ మల్లన్న ఇప్పుడు ఒక్కసారిగా మౌనంగా ఉండటం గుబులు పుట్టిస్తోంది. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చామకూర మల్లారెడ్డి కారు దిగిపోతున్నారా, గులాబీ జెండాను వీడి కమలం గూటికి వెళ్ళబోతున్నారా? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పొలిటికల్ లూప్ లో నడుస్తున్న ప్రచారానికి మల్లారెడ్డి స్వయంగా చెప్పిన మాటలు వింటే నిజమే అనిపిస్తుందా అనేది ఇవాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మల్లారెడ్డి అంటే ఒక వైబ్రేషన్. కేసీఆర్ నమ్మిన బంటుగా, కేటీఆర్ కు అత్యంత ఆప్తుడిగా పార్టీ ఏ పిలుపునిచ్చినా నేనున్నానంటూ ముందుండేవారు. కానీ గత కొంతకాలంగా సీన్ పూర్తిగా మారిపోయింది. తెలంగాణ భవన్లో జరిగే కీలక సమావేశాలకు మల్లారెడ్డి హాజరు కావడం లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో కానీ సమీక్షలో కానీ ఆయన ముఖం కనిపించడం లేదు. ఎప్పుడు మైక్ దొరికితే మల్లారెడ్డి యూనివర్సిటీ కష్టపడ్డా సంపాదించామంటూ ఊగిపోయే మల్లారెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణులను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం కాస్త మళ్ళీ పార్టీ మార్పు తెర మీదికి రావడంతో చర్చకు దారితీసింది. దానికి కారణం స్వయంగా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతోనే ఇంతటి ప్రచారానికి కారణమయ్యింది. ఇటీవల మేడ్చల్ నియోజకవర్గంలో ఒక ముఖ్య కార్యకర్త పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న మల్లారెడ్డి ఒక్కసారిగా బీఆర్ఎస్ కి దూరమయ్యా అనుకుంటున్నారా అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ అక్కడున్న వారందరినీ షాకుకు గురి చేశాయి. ఆ వీడియో కాస్త బయటికి రావడంతో మల్లారెడ్డి బీఆర్ఎస్ వీడటం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. ఇది కేవలం సరదాగన్న మాటలా, లేక తన మనసులో ఉన్న అసలు నిజాన్ని కార్యకర్తల ద్వారా బయటపెట్టే ప్రయత్నం చేశారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నవీన్ బాబు మర్చిపోతుంది. నేను పాత టీఆర్ఎస్ కు దూరం అయినా నన్ను మర్చిపోతుంది. మల్లారెడ్డి కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మారుతుందనే ప్రచారం ఇవాళ మొదలైంది కాదు. గతంలోనే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఢిల్లీ స్థాయిలో చర్చలు కూడా జరిగాయని టాక్ నడిచింది. అయితే ఆ సమయంలో మల్లారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. తాము బీఆర్ఎస్లోనే ఉంటామని, కేసీఆర్ నాయకత్వంలోనే నడుస్తామని స్పష్టం చేశారు. కానీ రాజకీయంలో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవనేది నగ్న సత్యం. నాటి ఖండనల వెనుక వ్యూహం ఉందా, లేక ఇప్పుడు మారిన పరిస్థితుల వల్ల ఆయన నిర్ణయం మార్చుకున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డి చూపు కమలం వైపే ఉందని, దాంట్లో భాగంగానే కోడలు ప్రీతిరెడ్డిని కమలం పార్టీ వైపు అడుగులు వేయిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అలాగే తన విద్యా సంస్థను, వ్యాపార సామ్రాజ్యానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే సేఫ్ ఆప్షన్ అని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా మేడ్చల్, మల్కాజిగిరి పరిధిలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. లోక్సభ ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీ హవా కనిపించింది. ఈ నేపథ్యంలో బీజేపీలోకి వెళ్తే అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా సురక్షితంగా ఉండవచ్చనేది మల్లారెడ్డి ప్లాన్ గా కనిపిస్తోంది. అంతేకాకుండా మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్తో మల్లారెడ్డికి ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. వీటితో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పార్లమెంటు కాకుండా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. దాంట్లో భాగంగానే ఇటీవల పలు ప్రైవేటు కార్యక్రమాల్లో ఈటెల రాజేందర్తో మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కలుస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన షష్ఠి పూర్తి కార్యక్రమంలో మల్లారెడ్డి దంపతులు పెద్ద ఎత్తున మళ్లీ పెళ్లి అంటూ పెద్ద రాజకీయ నాయకులకు ఆహ్వానించారు. ఇదంతా కూడా తన కుటుంబం పొలిటికల్ ఎంట్రీ వేదికగా మార్చారని ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ
ఎమ్మెల్యేలతో పాటు మేడ్చల్ ఎమ్మెల్యే స్థానాలకు మల్లారెడ్డి కుటుంబం బీజేపీ నుంచి పోటీ చేసేలా డీల్ కుదిరిందని చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఒకవేళ మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గులాబీ పార్టీకి అది కోలుకోలేని పెద్ద దెబ్బే అవుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కీలక నేతలు పార్టీని వీడిన తరుణంలో మల్లారెడ్డి లాంటి హెవీ వెయిట్ లీడర్ కూడా చేజారిపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. మల్లారెడ్డి నిజంగానే కమలం గూటికి చేరుతారా లేక ఈ వివాదానికి చెక్ పెడుతూ మళ్ళీ కేటీఆర్ పక్కన నిలబడతారా అనేది చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.